హాయ్ హలో అందరికి నమస్తే. టాపిక్లోకి వెళ్ళడానికి ముందు నాదో రిక్వెస్ట్, ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి. ఇందులో నిజం ఉంది అనుకుంటే కనుక ఖచ్చితంగా వేరే వాళ్ళకి షేర్ చేయండి. ఎందుకంటే ఈ వీడియో అయితే చాలా 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 ఇంపార్టెంట్ వీడియో. ఆంధ్రప్రదేశ్ ఇమేజ్ని డ్యామేజ్ చేసే విధంగా ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి పార్టీలు ఏ రకంగా మోసం చేశాయో, ఒక వ్యక్తి మీద కోపంతో ఆంధ్రప్రదేశ్ యొక్క డ్యామేజ్ను నాశనం చేసినటువంటి పరిస్థితులకు సంబంధించి జగన్ గారు చెప్పినటువంటి ఒక నిజం అసెంబ్లీ సాక్షిగా ఆర్థిక మంత్రి ఈరోజు మాట్లాడడం జరిగింది. అంటే అసెంబ్లీ సాక్షిగా ఒక అబద్ధం అనేటువంటిది బద్దలైంది. సో దానికి సంబంధించి మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. కాబట్టి వీడియో మొత్తం చూడండి, చూసి ఖచ్చితంగా వేరే వాళ్ళకు షేర్ చేయండి, ఎందుకంటే నిజం తెలియాలి. సో మీకు తెలుసు, ఎలక్షన్స్కి ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి సంక్షేమ పథకాల వల్ల శ్రీలంక అవుతుంది, వెనిజులా అవుతుందని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. వీళ్ళ కూటమి పార్టీకి సంబంధించినటువంటి మేనిఫెస్టోలో కూడా మరి దీనికి సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పులు ఎక్కువగా ఉన్నాయి, రాష్ట్రం నాశనం అయిపోయిందని చెప్పి అప్పుడు పెద్ద ఎత్తున ప్రచారం చేయడం జరిగింది. ఇంటింటికి కూడా దీన్ని తీసుకువెళ్లారు, రాష్ట్రం నాశనం అయిపోయిందని చెప్పి. ఇక్కడ ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు, ఇతర రాష్ట్రాలు అంటే తెలంగాణ రాష్ట్రం, అదేవిధంగా ప్రపంచంలో వివిధ దేశాలలో ఉన్నటువంటి చాలామంది కూడా నిజంగా ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అంత దారుణంగా అయిందా, నిజంగా జగన్మోహన్ రెడ్డి అంత విధ్వంసమైనటువంటి పాలన చేశారా, నిజంగా చేశారేమో, కాబట్టి రాష్ట్రం బాగుపడాలంటే జగన్మోహన్ రెడ్డి ఓడించాలనుకునేటువంటి ఒక ఆలోచనకి వీళ్ళ ప్రచారం ద్వారా తీసుకొచ్చారు. వాళ్ళు సక్సెస్ అయ్యారు కూడా అందులో. ఆ రకంగా తప్పుడు ప్రచారం చేస్తూనే జగన్ గారు ఇచ్చిన దానికంటే ఎక్కువ పథకాలు ఇస్తామని చెప్పారు. అది ఏ రకంగా, నేను విజన్ కలిగినటువంటి వ్యక్తిని కాబట్టి సంపద సృష్టించి ఇస్తానని చెప్పి కూడా వీళ్ళు గట్టిగా ప్రచారం చేశారు. అప్పుడు వీళ్ళు చేసినటువంటి ప్రచారం ఏంటంటే 14 లక్షల కోట్లు ఆంధ్రప్రదేశ్ అప్పు ఉంది అని చెప్పారు. వాళ్ళ పత్రికలేమో ఒకరు 13 లక్షలు అంటారు, వాళ్ళ పొత్తులో భాగంగా ఉన్న పార్టీలేమో 11 లక్షలు అంటారు, 11 లక్షల కోట్లు అంటారు. ఒక్కొక్కరు ఒక రకమైనటువంటి నెంబర్ చెప్పారు అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి. అంటే ఆంధ్రప్రదేశ్ యొక్క డ్యామేజ్, అంటే ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి కానీ, ఆంధ్రప్రదేశ్ రావడానికి కానీ, ఆర్థిక పరిస్థితి బాగాలేదంట, రాష్ట్ర పరిస్థితి బాగాలేదంట, ఏ రకంగా పోతామనుకునే విధంగా వాళ్ళు ప్రచారం చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మొన్నటికి మొన్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గౌరవనీయులైనటువంటి రాష్ట్ర గవర్నర్ గారి చేత కూడా 10 లక్షల కోట్లు అప్పు ఉందని చెప్పించినటువంటి పరిస్థితి. మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కూడా మొన్న కూడా ఇక్కడ చిత్తూరు జిల్లాలో ఇక్కడ మీటింగ్లో కూడా 10 లక్షల కోట్ల అప్పు ఉందని చెప్పినటువంటి పరిస్థితి. పెద్ద ఎత్తున రాష్ట్రం యొక్క అప్పులకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి దీనికి సంబంధించి ఎన్ని లక్షల కోట్ల అప్పు ఉంది ఏందని చెప్పి చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. కానీ దానికి సంబంధించి ఎవరు సమాధానం చెప్పకుండా వేరే అంశానికి సంబంధించి జగన్ గారు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడారని చెప్పి, మా మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పి దాని గురించే మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అయితే అసెంబ్లీలో వైసీపీకి చెందినటువంటి ఉన్నది కొంతమంది ఎమ్మెల్యేలు అయినా కూడా రాష్ట్రం యొక్క బ్రాండ్కి సంబంధించి కానీ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సంబంధించి కానీ తెలియాలనే ఉద్దేశంతో వాళ్ళు అడిగినటువంటి క్రమంలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు రాతపూర్వకంగా ఆయన చెప్పినటువంటిది ఏంటిదంటే, ఒక విధంగా చంద్రబాబు నాయుడు గారికి ఇన్ని రోజులు మాట్లాడినటువంటి వాళ్ళందరికీ కూడా ఒక బిగ్ షాక్ ఇచ్చారని చెప్పొచ్చు పయ్యావుల కేశవ్ గారు, ఆర్థిక మంత్రి గారు. సో ఏం చెప్పారు ఆయన? జగన్ గారి హయాంలో పబ్లిక్ అప్పు 2,34,000 కోట్ల రూపాయలు జగన్ గారు చేశారు. కార్పొరేషన్ ద్వారా 1,05,000 కోట్ల రూపాయలు చేశారు. అంటే మొత్తం 3,39,580 కోట్ల రూపాయలు జగన్ గారి హయాంలో అప్పు ఉందని చెప్పి రాతపూర్వకంగా వాళ్ళు ఇచ్చినటువంటి పరిస్థితి. అసెంబ్లీ సాక్షిగా ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు చెప్పినటువంటి లెక్కలు. కావాలంటే ఎవరైనా డౌట్ ఉంటే కనుక కొంతమంది ఉంటారు కదా, పయ్యావుల కేశవ్ గారు మాట్లాడినటువంటి మాట అవన్నీ కూడా మీరు క్లియర్గా వినొచ్చు. అప్పుకు సంబంధించి ఎక్కడ చూడండి, అసలు ఓవరాల్గా మిగతా అప్పులు అవి కలుపుకున్నా కూడా ఒక 5 లక్షల కోట్లు అట్లా కూడా వేసుకున్నా కూడా వీళ్ళు చెప్పిన దానికి ఇక్కడికి ఏమైనా సంబంధం ఉందా? 10 లక్షల కోట్లు అంటే డబల్, ఉన్నదానికంటే డబల్. ఒక్క జగన్మోహన్ రెడ్డి మీద కోపంతో ఆంధ్రప్రదేశ్ యొక్క ఇమేజ్ని డ్యామేజ్ చేసినటువంటి పరిస్థితి. ఒక్క సోషల్ మీడియాలోనే ఎవరో ఒక అసభ్యకరమైన పోస్ట్ పెట్టారనో, అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని చెప్పో, ఇప్పుడు పోసాని కృష్ణమురళి విభేదాలు కలిగే విధంగా ప్రవర్తిస్తున్నాడు, మాట్లాడుతున్నారని చెప్పి కేసు పెట్టారే. మరి ఇప్పుడు కోట్లాది మంది ఆంధ్ర ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయి కదా, మళ్ళీ ఇప్పుడు మీ మీద ఏ రకమైనటువంటి కేసు పెట్టాలి? అదే అడుగుతూ ఉన్నారు, ప్రజలు అడుగుతూ ఉన్నారు. నిజంగా ఇప్పుడు పయ్యావుల కేశవ్ గారు చెప్పిన తర్వాత కొన్ని గంటల్లోనే చాలామంది దీనికి సంబంధించి అయోమయానికి గురవుతున్నారు. నిజంగా మరి ఇంత తక్కువ అప్పు ఉంటే స్వయంగా ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆర్థిక మంత్రి గారే చెప్తా ఉన్నారు, మరి వీళ్ళేమో 10 లక్షల కోట్లు అన్నారు కదా అని చెప్పి ఆశ్చర్యపోతున్నటువంటి పరిస్థితి. వాళ్ళే చెప్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఇన్ని రోజులు మొత్తుకున్నది ఏంటి?
ఇదే కదా, నమ్మలేదు, ఇప్పుడు వాళ్ళే చెప్తున్న పరిస్థితి ఉందని చెప్పి. చూడండి, అంటే నేను ఏమంటున్నానంటే ఇక్కడ నేను ఏదో జగన్ గారికి సపోర్ట్ అని కాదు, ఇక్కడ వాస్తవం ఏంటనేది చెప్తున్నాను నేను. వాస్తవం తెలియాలి, ప్రజలకు తెలియాలి కాబట్టి. పైగా ఇప్పటికీ కూడా వాళ్ళు ఏం చెప్తారు, ఇప్పటికీ కూడా రాష్ట్ర పరిస్థితి బాగాలేదు, కేంద్రంలో అడుగుతూ ఉన్నాం, గాడిలో పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాం, ఆర్థిక విధ్వంసం చేశారు, ఈ పథకాలు అమలు చేయాలంటే కొంత టైం పడుతుంది, జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యవహారం వల్లే ఇప్పుడు పథకాలు అమలు చేయలేకపోతున్నాను, సంపద సృష్టికి సంబంధించి కూడా మీరు నా చెవులు వచ్చి చెప్పండి, ఇది చూస్తే ఖజానా ఖాళీగా ఉంది, భయం వేస్తుందనే విధంగా వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. దాన్ని కూడా వీళ్ళు చేతగాక అది కూడా జగన్మోహన్ రెడ్డి మీద నెట్టేసేటువంటి ప్రయత్నం. 1 సంవత్సర కాలం అవుతుంది మీరు అధికారంలోకి వచ్చి. మీరేం కొత్తగా ఇప్పుడు ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి కాదు, జగన్మోహన్ రెడ్డి అయినా మొన్న కొత్తగా ముఖ్యమంత్రి అయ్యారు, కొత్త పథకాలు తీసుకొచ్చారు, అద్భుతంగా అమలు చేశారు. కరోనా కాలంలో కూడా ఇన్కమ్ సోర్స్ లేదు అప్పుడు కరోనా కాలంలో, పైగా ప్రజలకు పెట్టాల్సినటువంటి పరిస్థితి, ఆ టైంలో కూడా అద్భుతంగా పాలన చేశారు కదా. మరి మీ విజనరీ, మీ ఎక్స్పీరియన్సు, అనుభవం కలిగినటువంటి వ్యక్తి అన్నప్పుడు మరి మీరు ఆ పథకాలు ఉన్న పథకాలనే అమలు చేస్తాం, దాన్ని కంటిన్యూ చేయలేకపోయారు. విద్యా వ్యవస్థ, వైద్య వ్యవస్థకు సంబంధించి మీరు పెట్టిన తొలి సంతకానికే ఇప్పుడు దిక్కులేనటువంటి పరిస్థితి ఉంది. డిఎస్సికి సంబంధించి ఎక్కడైనా తొలి సంతకాన్ని వదిలేస్తారా? అది కూడా లేదు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. సో ఏదేమైనా కూడా వీళ్ళు అమలు చేయలేక, అలవి కాని హామీలు ఇచ్చి అమలు చేయలేక ఇది జగన్ మీద నెట్టేసేటువంటి ఒక ప్రయత్నం అయితే చేశారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఇమేజ్ అయితే డ్యామేజ్ చేశారు, నాశనం అయిపోయిందని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. చంద్రబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, ఈ కూటమి పార్టీకి సంబంధించిన నాయకులు కానీ, పురంధేశ్వరి గారు కానీ, వీళ్ళందరూ కూడా అందరూ ఏకమై వాళ్ళ పత్రికలు, వాళ్ళ మీడియా మొత్తం కలిసి జగన్ మీద కోపంతో ఒక్కడిని ఓడించలేక, ఆయన ఒక్కడి మీద గెలవలేక పొత్తులు పెట్టుకొని అప్పులని చెప్పి సంక్షేమ పథకాలు ఇంకా చేస్తామని చెప్పి సంపద సృష్టి అని చెప్పి మొత్తం నాశనం చేసి పెట్టి ఇమేజ్ని పాడు చేసినటువంటి పరిస్థితి. ఈరోజు అది అసెంబ్లీ సాక్షిగా జగన్ గారు చెప్పినటువంటి ఏదైతే అప్పులకు సంబంధించి నిజం అనేటువంటిది ఇక్కడ బద్దలైంది. సో దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి. ఇది ఖచ్చితంగా చాలామందికి నిజం తెలియాలి కాబట్టి షేర్ చేయండి.